హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ కేరళ స్టైల్లో ఫిష్ ఫ్రై తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టార్టర్స్ లాగా తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు. కరుణాస్ కుకింగ్ ఛానల్లో స్పెషల్ రెసిపీస్, చికెన్ ఆవకాయ బిర్యానీ, చికెన్ మిరపకాయ బజ్జీ, దొన్నె బిర్యానీ లాంటి డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. ట్రై చేసి చూడండి. కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా మసాలా ముద్దని తయారు చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని 1 ఇంచ్ అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని చేపలకి బాగా పట్టించేయాలి. ఏ రకమైన చేపలకైనా మసాలా ముద్దని ఈ విధంగా తయారు చేసుకుని చేసుకోవచ్చు. చేప పలంగా తీసుకున్నట్టయితే చేపలకి ఇలా ఘాట్లు పెట్టుకుని ఘాట్లు లోపలికంతా కూడా మసాలా ముద్దని బాగా కూరుకోవాలి. చేపకి ఇలా పొడవుగా 2 వైపులా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, చేప త్వరగా విడిపోకుండా ఉంటుంది. మధ్యలో ఎక్కువ ఘాట్లు పెట్టుకున్నాము అంటే కొంచెం విడిపోతుంది. మనకి బాగా ఉడికిన తర్వాత త్వరగా విడిగిపోతుంది. అందుకని ఇలా పొడవుగా కట్ చేశాను. ఇదే విధంగా మిగిలిన చేపలకి కూడా ఫిల్ చేసేసుకోవాలి. అన్ని చేప ముక్కలకి ఇలా మసాలా ముద్ద ఫిల్ చేసేసిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మధ్యాహ్నం అలా తయారు చేసుకుంటాము, ఈవినింగ్ స్నాక్స్ లాగా అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అరిటాకు తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ అరిటాకు మీద కొంచెం నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదండి, కొంచెమే వేసుకుంటాము. నూనె వెయ్యకపోయినా కానీ మనకి చక్కగా ఉడికిపోతుంది. కేరళ స్టైల్ అంటే కొబ్బరి నూనె వాడతారు, కానీ మనం కొబ్బరి నూనె ఎక్కువగా వాడం కాబట్టి మనం వంటకి ఏ నూనె అయితే వాడుకుంటామో ఆ నూనెని రాసుకోవచ్చు. ఇలా నూనెని ఆకు అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కని లేదంటే ఇలా చేపని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఆకు ఊడిపోకుండా ఉండడం కోసం ట్వైన్ థ్రెడ్ కానీ దారం కానీ తీసుకుని ఇలా లాక్ చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఆకుని అటు ఇటు 2 వైపులా టర్న్ చేస్తాం కదా, అప్పుడు ఊడిపోతుంది. అందుకని ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చేపల్ని కూడా అరిటాకులోకి సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న పెనం మీద 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఈ అరిటాకులో ఫిల్ చేసిన చేపల్ని పెట్టేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి. ఈ సైజు చేపలు ఉడకడానికి మనకి 8 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదండి. ఇలా ఆకు అంతా కూడా పచ్చిదనం పోయి ఫ్రై అయినట్టుగా ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 8 నిమిషాలకి మనకి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇలా వేడి వేడిగా సర్వ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫిష్ ఫ్రైని ఇలా అరిటాకులో తయారు చేసుకుంటే నూనె లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే హాలిడేస్లో ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఎన్ని వెరైటీస్ చేసినా కానీ రోజుకు ఒక కొత్త వెరైటీ కావాలి అంటారు కదా, అందుకని ఇలా ట్రై చేసి చూడండి, ఇష్టపడతారు. మరి ఈ కేరళ ఫిష్ ఫ్రై రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.